షెడ్యూల్ విడుదలై ఎలక్షన్ నిబంధనలు అమల్లోకి వచ్చినా ఏపీలోని కొన్ని జిల్లాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సాధారణంగా ఎప్పుడూ ఉండే చెక్పోస్టులు మినహా ఎన్నికల చెక్పోస్టులు ఏర్పాటు జరగలేదు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా చెక్ పోస్టుల ఏర్పాటైతే ఇంకా జరగలేదు. కొన్ని చోట్ల అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ అవి పనిచేస్తున్న దాఖలాలు అయితే ఎక్కడ లేవు. రెగ్యులర్గా ఉన్న చెక్ పోస్టులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం చూడొచ్చు జీలిగిమిల్లి మండలం తాటియాకులగూడ దగ్గర అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. తెలంగాణకు ఆంధ్రకు మధ్య అక్కడ చెక్ పోస్ట్ పనిచేస్తుంది. అదేవిధంగా ఏలూరు సమీపంలోని కలపూరు దగ్గర ఒక రెగ్యులర్ చెక్ పోస్ట్ ఉంది. అది మామూలు పోలీసులకు సంబంధించిన చెక్ పోస్ట్, అది ఒక్కటే పనిచేస్తుంది. ఈ రెండు మినహాయిస్తే మాత్రం మూడు జిల్లాలో ఎక్కడైతే చెక్ పోస్ట్ ఏర్పాటు జరగలేదు. అయితే అధికారులు అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కొన్ని చోట్ల అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. కానీ ఆ చెక్ పోస్టులు కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత వాటిని ఎత్తివేస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు సాంకేతిక కారణాలు చూపుతున్నారు. ఎందుకంటే మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మళ్ళీ తీసివేశారు అన్న ప్రశ్నకు వాళ్ళు సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ జిల్లా ఎస్పీ మాత్రం కొన్ని రోజులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం, ప్రధానంగా 4 చోట్ల ఏర్పాటు చేయడానికి అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ అయితే దానికి సంబంధించి ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనధికారికంగా చెక్ పోస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే మామూలు టెంట్లు వేసి రాత్రి వేళల్లో అయితే రాత్రి వేళల్లో తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ దీనికి సంబంధించి పోలీసు అధికారుల దగ్గర మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే స్టాటికల్ సర్వేలెన్స్ టీంల ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎస్ఎస్టీ ఆధ్వర్యంలో అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా ఏ విధంగా చూస్తున్నా సరే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చెక్ పోస్టులు ఏర్పాటు అయితే జరగలేదని మనం భావించాల్సి ఉంటుంది. అధికారులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటప్పటికీ ఎన్నో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అనేక రకాల వస్తువులను తరలించడానికి వీలుగా అవకాశం ఉంది. అదేవిధంగా డబ్బు తరలించడానికి అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా అక్రమ మార్గంలోని వస్తువులు డబ్బు తరలించడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని నియంత్రించాలంటే ఖచ్చితంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవంగా అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఏ విధంగా ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయి ఆ విధంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికైతే అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ చెక్ పోస్టుల ఏర్పాటును వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్ళినప్పటికీ వెలువడిన కొద్ది రోజులకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ మళ్ళీ వాటిని ఎత్తివేశారంటే దానికి ఉన్న కారణాలు అయితే అధికారులు చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే రాబోయే ఎన్నికల్లోనైతే భారీ స్థాయిలో డబ్బు, మద్యం, అదేవిధంగా ఇతర వస్తువుల పంపిణీ అయితే జరిగే అవకాశం ఉంది. పర్మనెంట్గా అయితే ఎక్కడైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు, కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఆ తర్వాత కూడా అది ఎత్తివేయడం మనం గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ మేరీ ప్రసాద్ చెప్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ ఎస్పీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మొబైల్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అంటే వాహనాలు వెళ్తున్నప్పుడు పోలీస్ వాహనాలు వాటిని వెంబడించి అదేవిధంగా అక్కడ తనిఖీలు చేయడం అట్లాంటివి మాత్రం చేస్తున్నారు తప్ప పర్మనెంట్ చెక్ పోస్టులు అయితే ఎక్కడ ఏర్పాటు చేయలేదు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయిందని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు అయితే శీఘ్రంగా జరగాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.